Question చూసుకుంటే a block of mass small m is kept on the platform which starts from rest with constant acceleration g/4 upwards as shown in the figure. Work done by normal reaction on the block in time t is x/32 and g square t square where x value is. ఓకే, క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక బ్లాక్ ఉందంట, ఆ బ్లాక్ మాస్ స్మాల్ m, అది ఒక ప్లాట్ఫామ్ మీద ఉందంట. ఓకే, ఇది పైకి సమ్ యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు g/4 యాక్సిలరేషన్లో పైకి మూవ్ అవుతుందంట. అప్ టు టైం టీ వరకు మూవ్ అయింది. అప్పుడు వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ అప్ టు టైం టీ ఎంత ఇచ్చాడంటే x/32 mg² t² అంట. ఓకే, ఇప్పుడు ఇది వెయిట్ ఇక్కడ పెడదాం. ఇప్పుడు మనకు తెలుసు నార్మల్ రియాక్షన్కి పైకి యాక్ట్ అవుతుంది, దీని వెయిట్ కిందకి ఎంజీ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది, n మైనస్ mg ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g/4. ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు mg plus mg/4, then n is equals to 5 mg/4. ఫోర్స్ వచ్చింది, డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్ అయిందని తెలియాలి. ఇక్కడ ఇచ్చాడు ఈ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అని అన్నాడు, దిస్ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. కాబట్టి u is equals to 0. ఇన్ టైం టీలో ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయిందని, ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అయిందన్నాడు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ at². దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు u0 కాబట్టి ఆఫ్ g/4 t² అనమాట. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు g/8 t². వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఫోర్స్ ఎంత ఇక్కడ, ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్ ఎంత, 5 mg/4 ఇంటూ g/8 t² దట్ ఈక్వల్స్ టు x/32 mg² t². ఓకే, 5/32 ఇంటూ mg² t² ఈజ్ ఈక్వల్స్ టు x/32 ఇంటూ mg² t². ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 5 వచ్చింది, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనమాట ఆన్సర్. దేర్ఫోర్ ఆప్షన్ ఈస్ 4. థ్యాంక్ యూ.